ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితుల్లో మెల్లమెల్లగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శుభకార్య నిర్వహణకై తహతహలాడేటువంటి లక్షణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి గతంలో ఏర్పడినటువంటి ఒప్పందాలలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహకాలం ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మెల్లమెల్లగా అభివృద్ధిని సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యనిర్వహణ మాత్రమే విజయాలను తెచ్చిపెడుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రతిబంధకాలు కూడా ఏర్పడతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభాలని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయ ప్రయాసలు కోర్చి అన్ని పనుల్ని కూడా కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. విదేశీ సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విషయాలు చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసినప్పటికీ చిరు సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి కూడా వెన్నంటూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. చిరాకుల్ని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు మాత్రం ఈరోజు మీకు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఆర్థిక పరంగా చోటు చేసుకుంటుంది. గృహ సంబంధిత ప్రయత్నాలు త్వరితగతిని ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని త్వరితగతిని నిర్వహించగలుగుతారు. స్వార్థ చింతన లేకుండా కార్యక్రమాలు చేపట్టేటువంటి సంఘటనలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ, చిరాకులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. ప్రోత్సాహం అన్ని రంగాల వారికి కూడా లభిస్తుంది. వ్యాపార సంబంధ ఒప్పందాల విషయంలో కూడా అనుకూలత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిమ్మల్ని గుర్తించేటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా చోటు చేసుకుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక నూతన పరిచయాలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అధికారికంగా చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. గతంలో తీసుకున్నటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయాల విషయాల్లో కూడా పునఃపరిశీలన చాలా అవసరం. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేమదాయకం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ మామూలు సంఘటనలు తిరిగి రూపుదిద్దుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతకు దోహదపడుతుంది.
తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో, వ్యవహారిక విషయాల్లో ప్రత్యర్థులది పై చేయి అవుతుంది. నూతన విధానాల్ని సక్రమంగా అవలంబించినప్పటికీ కూడా ప్రతిబంధకాల్ని చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక వ్యాపార ఒప్పందాలు మాత్రం ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. చిరాకులను ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఇతరులు చేసినటువంటి తప్పులకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. బ్యాంకింగ్ రంగం వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే రక్షణని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కుంటుపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూల మార్పులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు సుసాధ్యపడతాయి. గృహ సమేత కార్యక్రమాలు ఆనందకర సంఘటనలకు దారితీస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచించి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాల్ని చవిచూడవలసినటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ కూడా పేచీలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు బాగానే పనికి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.